హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ల్యాప్టాప్ బ్యాటరీస్తో చేస్తున్నాను. ఇవి వచ్చేసి స్క్రాప్లో తీసుకున్నాను నేను. స్క్రాప్ బ్యాటరీస్ ఇవి. ఈ స్క్రాప్ బ్యాటరీస్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మామూలుగా ఏంటంటే ఇవి దీంట్లో 6 సెల్స్ వస్తాయి, 6, 5 ఎలాగంటే అలాగ వస్తుంటాయి మోడల్ని బట్టి. ఉదాహరణకి 6 బ్యాటరీస్ వస్తాయి అనుకోండి, దాంట్లో 1 or 2 ఖచ్చితంగా డెడ్ అయిపోయి ఉంటాయి. ఒక్కొక్క బ్యాటరీలో 3 బ్యాటరీస్ కూడా డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది వాళ్ళు యూజ్ చేసిన దాన్ని బట్టి లేదా బ్యాటరీని బట్టి ఉంటుంది. వీటిలో వచ్చేసి మనం ఒలిచేసిన తర్వాత వీటిలో బ్యాటరీస్ని మనం రకరకాలు యూజ్ చేసుకోవచ్చు. అంటే పవర్ బ్యాంకుల్లో కానివ్వండి, లేదా మంచి సెల్స్ కొంచెం బాగుండేవి కానీ తీసి పెట్టుకుంటే ఈ బైక్స్లో కూడా వాడుకోవచ్చు. అంటే లిథియం బ్యాటరీస్ మామూలుగా కొత్తవి చేస్తారు, దాని బదులు మనం ఈ బ్యాటరీస్ కూడా యూజ్ చేసి బిఎంఎస్ఎస్ యూజ్ చేసి కూడా వాడుకోవచ్చు. అది మనం చేసుకునే వాటిని బట్టి ఉంటుంది. కానీ ఇవైతే మటు చాలా ఓటికి పనికొస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం వీటిని పూర్తిగా వలిచేసి బ్యాటరీని సపరేట్ చేసేసి చూద్దాం వీటిలో ఏ పనికొస్తాయి, ఏ పనికి రావో. With you, boy, you won't give me too much chances. I don't care, I'm fine, I'm fencing brighter. Yeah, yeah, oh boy, I'm telling goodbye, yeah, oh boy, I'm telling you goodbye.
Yeah, oh boy, I'm telling goodbye, yeah, oh boy, I'm telling goodbye. చూసారు కదా, నేనైతే మొత్తం అన్నిటిని వదిలిచేసి బ్యాటరీని సపరేట్ చేసేసాను. ఇవంతా బాగుండే బ్యాటరీస్, మొత్తం నేను చెక్ చేసి పెట్టాను. మొత్తం అయితే బాగుండే బ్యాటరీస్. ఈ సెల్ అయితే పూర్తిగా డెడ్ అయిపోయిన సెల్. ఇవి కూడా నేను సపరేట్గా తీసి పెట్టాను. ఇవైతే పూర్తిగా డెడ్ అయిపోయాయి. ఇవైతే అసలు పనికిరావు. ఈ పక్కన పెట్టేద్దాం. ఈ సెల్ అయితే కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, అంటే హీటింగ్ ఇష్యూస్ లైట్గా అటు ఇటు ఉన్నాయి. బాగుండేది అయితే ఇవేను. ఇవైతే మొత్తం నేను ప్రతి ఒక్క సెల్ చెక్ చేశాను, బాగున్నాయి. మీకు కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. ఒక బ్యాటరీ తీసుకుందాం. చూసారు కదా, 3.22. ఇంకో సెల్ తీసుకుందాం. 3.35. ఇంకో సెల్ తీసుకుందాం. 3.27. ఇంకొక సెల్. 3.32. ఇంకొకటి కూడా చెక్ చేసి చూపిస్తాను. 3.60. 3.44. సో అలాగా ప్రతి ఒక్క సెల్లు మొత్తం చెక్ చేసి పెట్టాను. ఇవన్నీ బాగున్నాయి. ఇవన్నీ తీసి పక్కన పెట్టేద్దాం. ఇందా డెడ్ సెల్స్ అని చెప్పాను కదా, ఇవి ఒకసారి చెక్ చేసి చూపిస్తాను, చూడండి. ఇలాంటివి కనుక కొన్ని కూడా ఉన్నాయి. ఒక సెల్ తీసుకొని చెక్ చేసి చూపిస్తాను, చూడండి. చూసారు కదా, 0 వోల్ట్, అసలు వోల్టేజే లేదు. ఇంకో బ్యాటరీ, ఇది కూడా అంతే. ఇదైతే చూసినట్టయితే అసలు దీన్ని చూడంగానే చెప్పేయచ్చు డెడ్ సెల్ అని, ఎప్పుడో పాత సెల్ అది. ఇది కూడా లేదు. సో అలాంటివి ఇవన్నీ. ఈ సెల్ చూసారు కదా, ఇదైతే భయంకరమైన హీట్ వస్తుంది. ఇలాంటివన్నీ అసలు యూజ్ చేయకూడదు, చాలా డేంజరు. లిథియం బ్యాటరీస్ మామూలుగానే డేంజరు, పేలుతాయి, పగిలిపోతాయి, చాలా రకాలుగా ఉంటాయి. సో వీటితో మటుకు ఆడుకోకూడదు. చిన్నపిల్లలు, అస్సలు నాలెడ్జ్లో ఉన్న వాళ్ళు అయితే వీటిని అసలు టచ్ కూడా చేయొద్దు.
ఎందుకంటే ఈ సెల్లులు అంత డేంజర్. ఇవి ఓవర్ ఛార్జ్ చేసినా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా భయంకరంగా పగులుతాయి. ఇవి వచ్చేసి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. కొంచెం ఛాన్స్ కూడా తీసుకోను నేను, ఎందుకంటే నేను బ్యాటరీ ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఛాన్స్ కూడా తీసుకోను. ఎందుకంటే మనం ఒకసారి బ్యాటరీ ప్యాక్ తయారు చేసేసినప్పుడు మళ్ళీ ఓపెన్ చేయాలంటే చాలా కష్టం. ఓపెన్ చేసి దాంట్లో ఏ సెల్ పోయిందో, ఏ సెల్ వీక్ అయిందో ఇవన్నీ మళ్ళీ ఓపెన్ చేసి చెక్ చేయాలంటే కొంచెం కష్టం. దానివల్ల ఎందుకంటే మన వంతు ప్రయత్నం ఉన్న వాటిలో మంచి సెల్లులు వేసుకుంటే బెటరు. సో అదండి వీడియో. చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.